carefully. బాప్తిస్మములోనికి మనం చాలా జాగ్రత్తగా అడుగుడవలసిన వారమై ఉన్నాం. Without the conviction of the Holy Spirit, we cannot repent. పరిశుద్ధాత్మ ఉపదల లేకుండా మనం ఏమి చేయలేము. Without repentance, we cannot be saved. మారు మనసు లేకుండా మనం రక్షింపబడలేము. Without salvation, we cannot be baptized. రక్షణ లేకుండా, రక్షణ పాప క్షమాపణ లేకుండా మనము బాప్తిస్మం తీసుకోలేము. That's very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. You know, the same we read about the Philippian jailer. అక్కడ మనము కూడా జైల్లో ఉన్న ఫిలిప్పీని కూడా మనం చూస్తూ ఉంటాం. He asked Apostle Paul and Silas. అపోస్తలుడు పౌలును అక్కడ ఉన్నటువంటి శీలను అడుగుతా ఉంటున్నాడు. What do we have to do to be saved? మేము రక్షణ పొందు నిమిత్తము మేమేమి చేయాలి? Again, the message is repentance. అక్కడ కూడా మారు మనసు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. Jesus said to Nicodemus, ఆ లూకాసు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నాడు. he was a religious man. ఆయన చాలా మతాధికారి. To him he said, అతనితో చెప్తా ఉంటున్నాడు, you should be born again. మరలా నువ్వు మారు మనసు పొందాలి అంటున్నాడు. You have to be born of the Holy Spirit and of water. అదే రీతిగా నీటిలోను పరిశుద్ధాత్మలోను మారు మనసు పొందాలి అంటున్నాడు. Now what did Apostle Paul write about